welcome to the meditation of the Word of God. I would like to welcome you to the meditation of the book of Exodus, chapter 25, verses 1 through 7 this morning. ఈరోజు మనం నిర్గమకాండం గ్రంథం 25వ అధ్యాయం మొదటి 7 వచనాలను ధ్యానం చేద్దాం. అయితే ముందుగా మనం ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే బిఫోర్ వి స్టార్ట్ అవర్ మెడిటేషన్. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మీ పాదములకు వందనములు చెల్లిస్తూ మా ప్రియులందరితో కూడా కలిసి మీ చెంతకు వచ్చుచున్నాము. మీ వాక్యంతో మమ్మలను దర్శించండి, మీ మాటతో మమ్మలను తృప్తిపరచండి. మేము ఏమి నేర్చుకోవాలో, ఈరోజు మా జీవితమునకు ఈ వాక్యమును ఏ విధంగా అన్వయించుకోవాలో మాకు మీరు పరిశుద్ధాత్మని సహాయంతో బోధించమని మీ కుమారుడు త్వరలో రానయ్యున్న మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి కనపరిచి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వెల్కమ్ టు ద మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీకా గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. అది మనం చదువుకున్న తర్వాత మన యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతున్నాను. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని దర్శించును, దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగచేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనెత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా. మనుష్యుడా, దేవుడు చెప్తున్నాడు, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. దేవునికి ఇచ్చే విషయంలో మనకు అనేకమైన సంశయాలు ఉంటూ ఉన్నాయి. కొందరు అంటారు, మీరు అసలు దేవునికి ఏమి ఇవ్వనవసరం లేదు అంటారు. కొందరేమో దేవునికి ఇవ్వకపోతే అలాగా, దేవుడు మన మీద కోపగించుకుంటాడు కదా అని అంటారు. ఇంకా దేవుడేదో ఒక ఆకాశంలో కూర్చున్న ఒక ట్యాక్స్ కలెక్టరో పోలీస్ ఆఫీసరో అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరెవరు ఎంత ఇస్తున్నారు అనేది జాగ్రత్తగా గమనించి ఇవ్వని వారిని శిక్షిస్తాడు అని అనుకుంటూ ఉంటారు. ఇలాగా అనేకమైన మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. నౌ లెట్ us come to answer all these questions. ఈ మిస్కాన్సెప్షన్స్కి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ని ఈరోజు దేవుడు మనకు తెలియచేయాలని అనుకుంటున్నారు. లెట్స్ కమ్ టు ఎక్సోడస్ చాప్టర్ 25. ఇందులో 25వ అధ్యాయంలో మనకు కనిపించేది ఏంటంటే, దేవుడు వాలంటరీగా కాంట్రిబ్యూట్ చేయమని ఇశ్రాయేలీయుల ప్రజలకు చెప్పమని మోషేకు ఆజ్ఞాపించాడు. ఈ 25 నుంచి 31 అధ్యాయాలేమో టాబర్నకిల్ ఎలా డిజైన్ చేయాలి అనేది చెప్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని మనం వర్షిప్ చేయడం, ఆరాధించడం, ఆయన యందు విశ్వాసం ఉంచడమే ప్రాముఖ్యమైన విషయం. అంతేగాని ఇచ్చే విషయం, తర్వాత ఎంత ఇస్తున్నారు, ఇవన్నీ కూడా దేవునికి అప్రస్తుతం. కానీ మనం ఇచ్చే విషయంలో గొణుగుకుంటూ లేదంటే సణుగుకుంటూ ఇవ్వకూడదు అని అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. వి విల్ సీ ఆల్ దోస్ థింగ్స్. ఇక్కడ మోషేకు దేవుడు ఏం సెలవిచ్చాడంటే, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పు. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకోవాలను. మీరు
వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొటేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్యముల ధూపమునకు, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఎఫోదుకు పతకమునకు చక్ర రత్నములు అనునవే. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు మనతో జీవించడం కోసం ఆయన మనలను ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అని చెప్తున్నాడు. ద హోల్ ఐడియా ఆఫ్ టాబర్నకల్ ఈస్ దాట్ we should become his temple. ఆయనకు మనం ఆలయంగా ఉండాలి. అపోస్తలుడు పౌలు చెప్తారు కదా, మనం పరిశుద్ధుడైన దేవునికి ఆలయమై ఉన్నాము మన శరీరంలో. సో మన యొక్క జీవితాలు దేవునికి అనుగుణమైనటువంటి రీతిలో, పరిశుద్ధమైనటువంటి రీతిలో, ఆయన మనలో జీవించే రీతిలో ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే వీటన్నింటినీ తీసుకొని రమ్మంటున్నాడు. అంటే ద బెస్ట్ ఆఫ్ ద థింగ్స్, మన జీవితంలో బెస్ట్ థింగ్స్ని తీసుకొని రావాలి అని అంటున్నాడు. అంతేగాని మెటీరియల్ థింగ్స్ దేవునికి అవసరం లేదు. అందుకే ఇప్పుడు మైకాలో నుంచి చదువుకున్నాం కదా, మీకా గ్రంథంలో నుంచి, దేవునికి కావలసింది మనం నీతిని అనుసరించి నడిచేటువంటి వారుగా ఉండడం. తర్వాత ఇంకేమంటున్నాడు, నీతిని న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు. అంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. కానీ మనం అనుకుంటాం దేవునికి మనం ఏదో ఇచ్చేయాలా అని ఆయన చూస్తూ ఉంటాడు అనేది చాలామంది యొక్క ఆలోచనగా ఉంటుంది. ఇంకా ఈ దినాలలో ప్రకటింపబడుతున్నటువంటి రీతిలో ప్రథమ ఫలములు ఇవ్వకపోతే, దశమ భాగములు ఇవ్వకపోతే దాని వలన వచ్చే కాన్సిక్వెన్సెస్ ఇవి అని చెప్పి కొందరు చెప్తూ ఉంటారు. ఈరోజు మనం వీటన్నింటికి సంబంధించినటువంటి క్లారిటీని మనం చూద్దాము. ఇక్కడ ఫ్రీ విల్ ఆఫరింగ్ తీసుకొని రమ్మంటున్నాడు. ఫ్రీ విల్ ఆఫరింగ్ అంటే ప్రతి మనుష్యుడు కూడా మనఃపూర్వకంగా దేవుని సన్నిధిలోనికి తీసుకురావాలి. we must give to God with a willing heart. మనఃపూర్వకంగా దేవునికి ఇచ్చే వారంగా ఉండాలి. అందుకే అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు చూడండి, కొరింథియన్స్కి రాస్తూ, కొరింథియన్స్ ఎపిస్టల్ రిటన్ టు కొరింథియన్స్, సెకండ్ ఎపిస్టల్ రిటన్ టు కొరింథియన్స్, చాప్టర్ 9 verse 5 onwards. We have to read from verse 5 onwards. ఇక్కడ ఒక ఇచ్చేటువంటి విషయము ఆ సందర్భంలో మాట్లాడుతూ ఉన్నాడు. కావున లోగడ ఇచ్చుదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనంగా ఇయ్యక ధారాళంగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెంగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చు. డోంట్ మిస్అండర్స్టాండ్ దీస్ థింగ్స్. అంటే దేవుడికి కొంచెం ఇస్తే ఆయన మనకి కొంచెమే ఇస్తాడు, ఎక్కువ ఇస్తే ఎక్కువ ఇస్తాడు అని ఆలోచన చేయొద్దు. సణుగు కొనకయు, బలవంతంగా కాకయు, ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించు. మరి అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై, అగైన్ ఐఎమ్ వార్నింగ్ నాట్ టు టేక్ ఇట్ ఆర్ నాట్ టు మిస్అండర్స్టాండ్ దిస్. సర్వసమృద్ధి గలవారుగా మీరు ఉంటారని దేవుడు చెప్పట్లేదు. సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు అని అపోస్తలుడు పౌల్ క్లారిటీ ఇస్తున్నాడు. హియర్ వాట్ వి ఆర్ టేకింగ్ ఈస్, సణుగు కొనకయు, బలవంతంగా కాకయు, ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలెను. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద తీసుకోవాలి అంటున్నాడు.
ఇన్ షార్ట్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, గివింగ్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ వర్షిప్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు మనకున్న విశ్వాసం, ఆయనను మనం ప్రేమించుచున్నటువంటి ఆ కొలత, ఆయనను ఆరాధించడం, వీటికి మాత్రమే ప్రాముఖ్యత. అందుకే నేను మీకు చెప్తున్నాను కదా, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను నీకు కనపరచు విధంగా మందిరం యొక్క ఆ రూపమును, దాని అన్నిటి రూపమును నిర్మించాలి అన్నాడు. సో హియర్ he is asking us to worship him with all our hearts. అందుకు మనం ఏం తీసుకొని రావాలి దేవుని దగ్గరికి అని అంతగా ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఇట్ ఈస్ హార్ట్ రెస్పాన్స్, హృదయ స్పందన. మన హృదయం ఏ విధంగా దేవుని ప్రేమిస్తుంది, మనం దేవుని కోసం ఎంతగా తపించిపోతున్నాం, దేవుని కొరకు మనం ఏ విధంగా జీవించుచున్నాము అనే దానిని బట్టే దేవునికి ఇచ్చే దానిని మనం డిసైడ్ చేస్తాం. సో cheerful గివర్స్ని దేవుడు ప్రేమిస్తాడు. గాడ్ లవ్స్ అ cheerful గివర్. కాబట్టి ఇప్పుడు మనం ప్రేమతోనే మనం దేవునికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ఎ రెస్పాన్స్ మోటివేటెడ్ బై లవ్, నాట్ బై లీగలిజం. నిర్గమకాండం గ్రంథం 35వ అధ్యాయం 21వ వచనం చదువుతాము. 35 and 21. తరువాత ఎవని హృదయం వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించనో వారందరూ యెహోవాకు బంగారును అర్పించి, ప్రతివాడు కూడా ముక్కర్లను, పోగులను, ఉంగరములను, తావళములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చారు. ఇంకా అక్కడ లిస్ట్ అంతా కూడా చదువుకోవచ్చు. 29వ వచనం కూడా నేను చదువుతాను. మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇజ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించనో వారందరూ మనఃపూర్వకంగా యెహోవాకు అర్పణలు తెచ్చిరి. దేర్ ఈజ్ నో కంపల్షన్ హియర్. కనుక ఎవరు కూడా మనల్ని ప్రెషర్ చేయనవసరం లేదు. ఎవరైనా ప్రెషర్ చేస్తే మనం ఇవ్వవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఒక క్లారిటీకి వచ్చాం కదా. ఇట్ ఈస్ ఎ రెస్పాన్స్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్ అండ్ యువర్ హార్ట్, బిట్వీన్ యువర్ హార్ట్ అండ్ గాడ్. దేవునికి నీ హృదయమునకు మధ్యన ఉన్నటువంటి ప్రేమకు తర్కాణంగానే దేవునికి మనం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కొన్ని మిస్కాన్సెప్షన్స్ ఉంటూ ఉన్నాయి. ఆ మిస్కాన్సెప్షన్స్ ఏంటంటే, దేవుని యొక్క ప్రసన్నతను సంపాదించుకోవడానికి దేవునికి మనం మెటీరియల్ థింగ్స్ని ఇవ్వాలి. గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ఇంకా ఇక్కడ ఏదో ఉన్నాయి కదా ఈ లిస్ట్లో. దేవునికి మనం ఇస్తే దేవుని యొక్క ఫేవర్ని మనం సంపాదించుకోవచ్చు అనేది ఒక మిస్కాన్సెప్షన్. దేవుని యొక్క ప్రేమ మనం ఇచ్చే దానిని బట్టి ఉండదు. దేవుని యొక్క కొలత ఆ విధంగా ఎప్పుడు కూడా ఉండదు. ఇచ్చేది ఎప్పుడు కూడా మనం, ఇట్ కుడ్ బి నాట్ గివింగ్, కుడ్ బి ఎ సైన్ దట్ యు లవ్ యువర్ మనీ రాదర్ దాన్ గాడ్. దేవుని కంటే నీ ధనమును ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనడానికి ఒక్కొక్కసారి ఇవ్వకపోవడం అనేది ఒక మార్క్ లాగా, లేదంటే ఒక సింబల్ లాగా ఉంటుంది. ఇంకా మరి దేవుడు మనల్ని, మనం ఇచ్చే దానిని బట్టి, లేదంటే మనం చేసే క్రియలను బట్టి ఆయన మనల్ని ఫేవరబుల్గా చూస్తాడా అంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ కానే కాదు. చాలామంది ఏం చేస్తారంటే దే డిపెండ్ అపాన్ ద రైచియస్నెస్ ఆఫ్ దేర్ డీడ్స్. చాలా మంచివాడండి, దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు కనుక దేవుడు వానిని అంగీకరిస్తాడు అని కొందరు అనుకుంటూ ఉంటారు. కొందరిని గురించి దాన ధర్మాలు చేసేవాడు చాలా మంచివాడు,
అయితే దేవుణ్ణి తెలుసుకున్నాడా? దేవుణ్ణి తెలుసుకోలేదు. దేవుణ్ణి తెలుసుకోకుండా ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా అనవసరమైన విషయమే. రెండవది, దేవుని సంఘానికి చాలామంది మనం చూస్తూ ఉంటాము, సంఘంలో వారి పేర్లు చదువుతూ ఉంటే అది వారికి చాలా సంతోషంగా ఉంటుంది. అలాని వారు ఇంత ధనాన్ని ఇచ్చారు అని అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటారు. అన్యులు కూడా వచ్చి దేవునికి బిల్డింగ్, ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే అన్యులు కూడా దానికి ధన సహాయం చేస్తూ ఉంటారు. వారు పరలోక రాజ్యానికి వెళ్తారా అంటే వెళ్ళరు. మనం కూడా అంతే. వి షుడ్ నాట్ కమ్ ఫ్రమ్ ది అదర్ వే టు గాడ్. మొట్టమొదటిగా మన హృదయంలో దేవుని యొక్క క్రియ జరుగుతూ ఉంటే ఆ క్రియను బట్టి దానిని మనం ఈ లోకంలో దేవునికి ఇచ్చేదానికి అది దారి తీస్తూ ఉంటుంది. ఐ మీన్ ద డీడ్స్ విల్ కమ్ అవుట్ ఆఫ్ అస్ బికాస్ ద లార్డ్ ఈస్ లివింగ్ ఇన్ అస్. అంతేగాని బికాస్ యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ద లార్డ్ విల్ నాట్ కమ్ ఇన్ టు యూ. ఇది మొట్టమొదటిది. వీ కెనాట్ ఎర్న్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ బై గివింగ్ ఎనీథింగ్ అంటు హిమ్. దేవుడు మన దగ్గర నుంచి ఏమి కోరట్లేదు. విశ్వాసం ద్వారా కృప చేతనే మనలను ఆయన రక్షించాడు. ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును నీకోసం నా కోసం సిలువలో అర్పించాడు. నీవేదో ఇస్తావని కాదు, నీవు ఏమి ఇవ్వకపోయినా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు చనిపోయాను అని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. Did he expect that you would give him something for the sacrifice his son Christ Jesus has done on the cross? No, never. We shouldn't understand like that. రెండవది, ఈ కొందరు ఇచ్చేటువంటి వారు మనం ధనవంతులుగా అవ్వడానికి దేవునికి ఇద్దాము అని అనుకుంటూ ఉంటారు. దేవుణ్ణి వారు ఒక కాస్మిక్ వెండింగ్ మెషిన్ అని అనుకుంటూ ఉంటారు. అంటే ఒక విశ్వ విక్రయ యంత్రం అని. మనం అందులోనికి కొంచెం డబ్బులు నేస్తే, బటన్ ప్రెస్ చేస్తే మనకి బోల్డ్ అన్ని డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. ఇదేమన్నా మ్యాజికా? హీ ఈజ్ నాట్ ఎ వెండింగ్ మెషిన్. we shouldn't try to manipulate God. ఇదేమన్నా చమత్కారం చేస్తున్నామా? మనం దేవుణ్ణి మోసం చేయాలని అనుకుంటున్నామా? అంటే లంచం ఇస్తున్నట్లా? కానే కాదు. ఇప్పుడు మనం 10 రూపాయలు ఇస్తే దేవుడు మనకు 100 రూపాయలు ఇస్తాడు అని ఎవరైనా చెప్పారనుకోండి, డోంట్ లిసన్ టు దెమ్. ఎందుకంటే నీ 10 రూపాయలు ఇస్తే నీకు 100 రూపాయలు ఇస్తాడని బైబిల్ ఎక్కడా చెప్పడం లేదు. నీకు 10 రూపాయలకి ఇంకా 1000 రెట్లు ఇస్తాడని కూడా ఎక్కడా చెప్పడం లేదు. పోనీ 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు తిరిగి ఇస్తాడని కూడా ఎక్కడా చెప్పడం లేదు. కనుక ఒకవేళ మీరు ఆ ఉద్దేశంతో కనుక దేవునికి 10 రూపాయలు ఇస్తే 10 పైసలు కూడా ఇవ్వడు. అది మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే హీ డజంట్ వర్క్ లైక్ దట్. మాయాజాలం చేసినట్టుగా బటన్ నొక్కితే డబ్బులు రావు. దేవుడు తన యొక్క ఆశీర్వాదాలను ఏ విధంగా పంపిణీ చేయాలి అనేది ఆయనకు ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారంగానే చేస్తారు, కానీ మనకిష్టం వచ్చినట్టుగా ఆయన చేయడు. దేవా, నేను నీకు ఇది ఇచ్చాను కదా, నీవు నాకు అది ఇవ్వు అని అంటే అది ఏమాత్రం కూడా సరి అయినటువంటి పద్ధతి కాదు. అవగాహన రాహిత్యానికి, అమాయకత్వానికి అది తర్కాణంగా ఉంటుంది. మూడవది, ఇప్పుడు 2 విషయాలు చూసాం. దేవుని యొక్క ప్రసన్నతను సంపాదించుకోవడానికి దేవునికి మనం ఇవ్వడం మంచిది అని ఎవరైనా చెప్తే అది తప్పు. రెండోది, మనం ధనవంతులం అవ్వాలంటే దేవునికి ఇస్తే ధనవంతులనుగా చేస్తాడు అని ఎవరైనా చెప్తే అది కూడా తప్పు. మూడవదిగా, దేవుడు మనలను శిక్షించకుండా ఉండటానికి మనం దేవునికి డబ్బులు ఇవ్వాలి, లేదంటే ఏమైనా మెటీరియల్ బెనిఫిట్స్ ఇవ్వాలి అని అనుకుంటాం. ఆయన పనిష్మెంట్ ఇవ్వడానికి, నేను శిక్షించడానికి రాలేదు అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఎవరిని శిక్షించడానికి ఆయన రాలేదు. ఆయన మన కోసం ప్రాణం పెట్టడానికి, మన పాప స్థితిలో నుంచి విడిపించడానికి, నిత్య జీవాన్ని అనుగ్రహించడానికే ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. ఇంకా ఆయన ఆకాశంలో కూర్చొని ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ లాగా అందరూ ఎవరెవరు ఎంతెంత డబ్బులు ఇస్తున్నారు నాకు, ఏమేమి ఇస్తున్నారు నాకు, వీటన్నింటినీ కూడా చూసి తక్కువ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ ఎడం పక్కన పెట్టండి, వీళ్ళందరిని తీసుకెళ్ళి నరకంలో పడేద్దాము అని, లేదు అంటే వీళ్ళకి
శిక్ష పంపిద్దాము. కొందరు చెప్తూ ఉంటారు కదా, ఏంటంటే దేవునికి మనం గనక దశమ భాగం ఇవ్వకపోతే మీ పిల్లలు హాస్పిటలైజ్ అయిపోతారు, మీ పిల్లలు చదువులు సరిగ్గా సాగవు, తర్వాత మీ డబ్బులన్నీ కూడా చిల్లి సంచిలో వేసినట్టుగా అయిపోతుంది, ఎట్లా వస్తున్నాయో తెలియదు, ఎలా పోతున్నాయో తెలియదు, మీకు ఎప్పుడు కూడా కొరతగానే ఉంటుంది, ఎందుకంటే దేవునికి ఇవ్వట్లేదు కాబట్టి అని చెప్తూ ఉంటే అది కూడా పొరపాటే, అది కూడా తప్పే. దేవుడు మనల్ని ఆ విధంగా ఎప్పుడు కూడా చూడడు. హీ లుక్స్ అట్ అవర్ హార్ట్. మనం చీర్ఫుల్గా ఇస్తున్నామా లేదా అనేదే ఆయన చూస్తాడు. శాస్త్రులు పరిసయ్యులను గురించి యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 23:23లో ఒక మాట చెప్పారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టేసి పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు మన స్పైసెస్లో వంట సామాగ్రి ఉంటుంది, అందులో 10వ భాగం వేస్తున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియకట్టి ఒంటెను మృంగువారు మీరే. ఒంటెలను మింగేస్తున్నారు. అందరికీ కూడా అన్యాయం చేసేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ఈ విధంగా వారు జీవిస్తున్నారు కాబట్టి దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనకి ఏది ప్రాముఖ్యమైనది అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ సత్యం ఏంటంటే మన దేవుడు ఆయన ప్రేమాపూర్ణుడు, కృపామయుడైన దేవుడు. ఆయనకు మనం భయపడుతూ పనిష్మెంట్ ఇస్తారు అనే ఆ భయంతో ఏమీ కూడా ఇవ్వనవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు గివ్ హిమ్ బికాస్ హీ ఈస్ నాట్ అ పోలీస్ ఆఫీసర్ who will punish you because you have given a very little money unto the Lord. ఇది ఏమాత్రము కూడా సరి అయినటువంటి అవగాహన లేనటువంటిది మీరు, కాబట్టి దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సో డోంట్ గివ్ టు గాడ్ బికాజ్ హీ విల్ పనిష్ యూ. హీ విల్ నెవర్ పనిష్ యూ. నీ దగ్గర డబ్బులు లేవన్న సంగతి ఆయనకి తెలుసు, ఒకవేళ నీ పరిస్థితి బాగోలేకుండా ఇవ్వలేకపోతే. తర్వాత నాలుగవ పాయింట్ ఏంటంటే, మిస్కాన్సెప్షన్ ఏంటంటే, అవగాహన రాహిత్యం ఏంటంటే, గివింగ్ టు అటోన్ ఫర్ అవర్ సిన్. పాప ప్రాయశ్చిత్తం కోసం మనం దేవునికి ఇవ్వాలి అనేది కొందరు అంటూ ఉంటారు. మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలగాలి అంటే ఇది కంప్లీట్గా పేగన్ ఐడియా. ఏంటి అంటే, మనం అందరి దగ్గర దోపిడీ చేసి డబ్బుల్ని సంపాదించి అది తీసుకెళ్ళి దేవునికి హుండీలో వేసామనుకోండి, మన పాపాలన్నీ కూడా క్షమించేస్తాడు అని అనుకుంటారు. సో అటోన్మెంట్ కెనాట్ కమ్ విత్ యువర్ ఆఫరింగ్. కాబట్టి నువ్వు నిలువు దోపిడీ ఇచ్చినా కానీ, లేదు అంటే ఇతరుల దగ్గర బాగా డబ్బులు దోపిడీ చేసేసి దానిలో నుంచి కొంత భాగం తీసుకొని వెళ్ళి నీవు హుండీలో వేసినా, లేదంటే ఏమంటారు దాన్ని, కానుకల పెట్టిలో వేసినా కానీ దేవుని యొద్ద నుంచి మనకు క్షమాపణ రానే రాదు. గివింగ్ డజంట్ అన్డూ అవర్ రాంగ్ చాయిసెస్. మనం చేసిన పనులకు ప్రాయశ్చిత్తం ఎలా వస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడుగబడితేనే మనకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. దేవుడు ఏమన్నా బలుల్ని కోరేటువంటి వాడా? కానే కాదు కదా. కీర్తనకారుడు 51వ కీర్తనలో అంటూ ఉన్నాడు, నీవు బలిని కోరేటువంటి వాడవు కాదు అని అంటున్నాడు. 51 Psalm 51 verse 16 to 17 చదువుదాము. 16 and 17. నీవు బలిని కోరు వాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవునికి కావాల్సిందేంటి? విరిగిన మనస్సు. నీవు
దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. విరిగి నలిగిన హృదయమును, బ్రోకెన్ అండ్ కాంట్రైట్ స్పిరిట్, ఇది దేవునికి కావాల్సి ఉంటుంది. కనుక సత్యం ఏంటంటే, మనం టైత్ ఇచ్చినందువల్లనో, లేదు అంటే ఇంకా ఎక్స్ట్రా ఆఫరింగ్ ఇచ్చినందువలనో మన పాపములకు ప్రాయశ్చిత్తం ఏమాత్రమునో కలగదు. గాడ్ రిక్వైర్స్ రిపెంటెన్స్ అండ్ టర్నింగ్ అన్ టు హిమ్. ప్రాయశ్చిత్తం కోసం మనం ఏం చేయాలి? దేవుని వైపు పశ్చాత్తాపంతో తిరిగి ఆయన రక్తంలో కడుగబడితేనే మనకు క్షమాపణ లభిస్తుంది. అంతేగాని డబ్బులతో దేవుణ్ణి కొనడానికి ప్రయత్నం చేయొద్దు. ఐదవదిగా, చాలామంది చాలామంది అనుకుంటూ ఉంటారు, నాది చాలా చిన్న ఉద్యోగం, నాకు వచ్చే జీతం చాలా చిన్నది, నా సంపాదన చాలా తక్కువ, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నథింగ్, కాబట్టి అందులో నుంచి 10వ భాగాన్ని తీసి దేవునికి ఇస్తే అది ఇంకా నథింగ్ లాగా ఉంటుంది, కాబట్టి నేను ఇవ్వనవసరం లేదు అని అనుకుంటూ ఉంటారు. అది కూడా పొరపాటే, అది కూడా మిస్కాన్సెప్షనే. మార్కు సువార్తలో 12వ అధ్యాయంలో యేసు ప్రభువు కానుకల పెట్టి దగ్గర ఉండి చూస్తూ ఉన్నారు. 12వ అధ్యాయం 41వ వచనం చూద్దాము. మార్కు సువార్త 12:41. ఆయన కానుక పెట్టె యొద్ద కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేస్తూ ఉన్నారు. ఒక బీద విధురాలు వచ్చి 2 కాసులు వేసింది. ఆయన శిష్యుల్ని పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధురాలు ఎక్కువ వేసను అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసెను అని చెప్పారు యేసు ప్రభు. She gave more than all these people. So, small gifts, don't think that your small gift is insignificant unto God. అది నీ హృదయంలో నిశ్చయించుకున్న దానిని బట్టి నీవు చాలా తక్కువ తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో ఇచ్చినప్పటికీ కూడా అది నీవు విశ్వాసంతోనూ, దేవుని మీద నీకున్న ప్రేమతోనూ, దేవుని యొక్క కార్యక్రమం జరగాలి అని, ఆయన రాజ్య వ్యాప్తి జరగాలని, ఆయన సేవ చేయుచున్నటువంటి వారికి మనం ఎంతో కొంత సహాయం చేయాలి. వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడులాగా మనం సహాయం చేయాలి అని ప్రేమపూర్వకంగా, మనఃపూర్వకంగా దేవునికి కనుక నీవు ఇచ్చినట్లయితే అది దేవునికి అంగీకారయోగ్యంగా ఉంటుంది. కనుక ఈరోజు మనం ఏ మిస్కాన్సెప్షన్స్ అయితే చూస్తూ ఉన్నామో వాటన్నింటినీ కూడా మనం సరి చేసుకోవాల్సి ఉంటుంది. దేవునికి మనం మనఃపూర్వకంగా ఇచ్చేవారంగా ఉండాలి. గ్రడ్జింగ్ గాను, కంపల్షన్ గాను, అనగా సణుగుకుంటూ దేవునికి ఏమి ఇవ్వకూడదు. బై ఫోర్స్ ఆయనకు ఏమీ కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఆయన ఉత్సాహంగా ఇచ్చేటువంటి వారిని ప్రేమించేటువంటి వారిగా ఉంటాడు. గాడ్ లవ్స్ ఎ చీర్ఫుల్ గివర్. కనుక ఇవ్వడం అనేది అది భారభరితమైనటువంటిదిగా ఎప్పుడు కూడా అనుకోవద్దు. అలా ఒకవేళ అనుకుంటున్నట్లయితే దేవునికి నీవు ఇవ్వవలసిన అవసరమే లేనే లేదు. ఇంకొకటి, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ వర్షిప్. దేవుని ఆరాధించే విధానంలో దేవునికి ఇవ్వడం అనేది ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అండ్ పార్సల్. కాబట్టి దేవుని నీవు ఎంతగా ప్రేమిస్తున్నావో, ఎంతగా ఆరాధిస్తున్నావో, ఎంతగా విశ్వసిస్తున్నావో దానిని బట్టి దేవునికి ఇవ్వడాన్ని నిశ్చయించుకోండి, మనఃపూర్వకంగా నిశ్చయించుకోండి. దేవుడు అందుకు ఆశీర్వదిస్తాడు. అంతేగాని మిస్కాన్సెప్షన్స్, ఆయన ఫేవర్ని మనం కొట్టేయాలని, మనం ధనవంతులు అవ్వాలని, పనిష్మెంట్ని తప్పించుకోవాలని, 4వదిగా మన పాప ప్రాయశ్చిత్తం కోసము, తర్వాత స్మాల్ గిఫ్ట్స్ దేవునికి ఇస్తే ఏం లాభం, అవసరం లేదులే, మనం ఇవ్వనవసరం లేదు అని కనుక అనుకుంటూ ఉన్నట్టయితే ఈ ఉదయకాలమందు మీకున్నటువంటి ఈ మిస్అండర్స్టాండింగ్స్ అన్నింటినీ కూడా విడిచిపెట్టండి. దేవునికి హృదయపూర్వకంగా ఇవ్వడం నేర్చుకుందాం.
దేవుని సంతోషపెట్టే వారంగా ఉందాం. అందుకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మనఃపూర్వకంగా ఎవరైతే మీకు ఇస్తారో, చీర్ఫుల్గా ఎవరిస్తారో వారిని నీవు ప్రేమించేవాడు. సణుక్కుంటూ గొణుక్కుంటూ కంపల్షన్తో మీకు ఇవ్వాలని మీరు ఎప్పుడు కూడా కోరుకోవడం లేదు. న్యాయంగా ప్రవర్తించడం మీరు చూస్తూ ఉన్నారు. మీరు బలుల్ని కోరడం లేదు ప్రభువా. విరిగి నలిగిన హృదయం కలిగిన వారంగా మీ దగ్గరకు రావాలని మీరు కోరుకుంటున్నారు. అలాగ మేమందరము మా ప్రియులందరూ జీవించినట్లు కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. దేవునికి ఇచ్చే విషయంలో మనకున్న కాన్సెప్షన్స్ అన్నింటినీ పక్కన పెడదాం. ఉత్సాహంతో దేవునికి ఇద్దాము, విశ్వాసంతో దేవునికి ఇద్దాము, ఆయనను ఆరాధించడానికి దేవునికి ఇద్దాము, ఆయన రాజ్య వ్యాప్తి కోసం దేవునికి ఇద్దాము. మనుషులకు ఇస్తున్నామన్న ఆలోచనతో కాకుండా దేవునికి ఇస్తున్నాము అన్న ఆలోచనతో ఇద్దాము. ఈ విషయం ఇంకొకటి చాలా ఇంపార్టెంట్. మనం ఇచ్చే డబ్బులు పాస్టర్ గారికో దైవ సేవకునికో ఇవ్వడం లేదు. అది దేవునికి ఇస్తున్నాము అన్న ఉద్దేశంతో ఇవ్వడము చాలా మంచిది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.